ఏం చెప్పాము అనేటువంటిదే మాకు మిగులుతున్నాం. 20 minutes కంప్లీట్ అయితే సార్ చెప్పేటవన్నీ క్లియర్గా జాగ్రత్తగా నోట్ చేసుకుంటాం. చెప్పాను లేదు ఆ స్టేజ్లో వీళ్ళకి ఏం అర్థం కాదు, కానీ కనీసం ఇలాంటిది ఉందనేటువంటిదన్నా తెలిసి రిగ్రెస్ట్ అన్నా వాళ్ళకి చేయడం. ఇంత చేయడానికి మాకేం గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కలిగించలే, డబ్బులు ఇవ్వలేదు. సో అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ పెద్ద పెద్ద సైంటిస్టులతో వాళ్ళకి ఏమంటారు వాళ్ళకి సపర్యలు చేసి వాళ్ళతో గడిపి వాళ్ళతో కలిసి పనిచేసి అట్లా మనం గ్రో అయినాం. సో లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటుంది. ఏదైనా ఒకటి సాధించాలనేటప్పుడు కష్టం అనేది లేకుండా మీకు ఏది రాదు. ఏది అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు, కానీ ఒకసారి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు దగ్గరగా పరిశీలించండి. వాడికి రేత్రి పగలు నిద్ర ఉండదు, సరిగ్గా భోజనం ఉండదు, ఎంతసేపు వర్క్ విత్ ది కంప్యూటర్. ఏ ఫీల్డ్లోనైనా కష్టం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. లేకుంటే గ్రో అనేటువంటి మీరు ఎవరినైనా దగ్గరగా చూడండి, దే వర్క్ వెరీ హార్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. అదొకటి. ఇంకొకటి ఏమంటే మీకు ప్యాషన్ ఉండాలి. సో ప్యాషన్ అంటే ఇప్పుడు ఒక ఒక పొయ్యి పని చేసేవాళ్ళు ఉంటారు చూడండి, లేదా రైతు ఉంటాడు. అప్పుడు ఆయన ఎన్ని గంటలకు వెళ్తాడు, టైం చూసుకుంటాడు, నేను ఎన్ని గంటలకు పోవాలని పొద్దున్న 5 గంటలకో 4 గంటలకు వెళ్ళేసి పొలంకి వెళ్ళిపోతాడు. ఆడ ఆయన శక్తి లాంఛం లేకుండా సాయంత్రం వరకు పనిచేస్తాడు. ఏ ప్రొఫెషనల్గా తీసుకోండి, చెక్క పని చేసే వాళ్ళు కానీ, ఆ గుట్టలు ఉక్కే వాళ్ళు కానీ, వాళ్ళు ఆఫీస్ టైం చూసుకోరు, టయానికి భోజనం చేయాలా అనేది ఒక ప్యాషన్ అనేటువంటి మీరు ఫిజిక్సే చదవాల్సిన అవసరం లేదు. ఏ పనైనా చేయండి జీవితంలో, అది మీకు నచ్చేట్టుగా అంటే మీరు దాంట్లో మునిగిపోతారనమాట.